హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు మేము నెహ్రూ జువాలజీ పార్క్ రావడం జరిగిందండి, హైదరాబాద్లో ఉన్న బహదూరాపుర ఏరియాలోది. సో మేము యాక్చువల్గా సడన్ ప్లాన్ చేసాము. ఈరోజు సండే అండ్ హాలిడేస్ కూడా ఉన్నాయి. సో ఇంత క్రౌడ్ ఉంటుంది అని చెప్పి మరీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇక్కడ వచ్చేసేటప్పటికి చాలా పెద్ద హ్యూజ్ క్రౌడ్ ఉంది. సో వర్డ్స్ మేము ఇన్ గేట్ ఎంటర్ అవుతున్నాము టు పార్క్ ద వెహికల్. పార్కింగ్ ఫీజు వచ్చేసి బైక్కి 20 రూపీస్ అండ్ ఫర్ ద కార్ 40 రూపీస్ అండి. క్రౌడ్ అయితే ఫ్యామిలీస్ అండ్ ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉందండి క్రౌడ్. మేము అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాము. సో ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని క్రౌడ్. సో ఇక్కడ బైక్ పార్క్ చేస్తున్నాం. బైక్ పార్క్ చేసిన దగ్గర నుంచి మనకి అరౌండ్ 200 to 300 మీటర్స్ ఉండిద్దండి, జస్ట్ బై వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ మనకి ఇన్సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఈజ్ నాట్ అలౌడ్ అండ్ ఈవెన్ సమ్ కేసెస్లో ప్లాస్టిక్ని ఎలో చేస్తున్నారు, బట్ నాట్ షూర్. బెటర్ టు నాట్ క్యారీ ఎనీ ప్లాస్టిక్ ఐటమ్స్ ఆర్ వాటర్ బాటిల్స్ అండి. ఎందుకంటే సమ్ టైమ్స్ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, సమ్ టైమ్స్ చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. సో మేము టికెట్ కౌంటర్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు, టికెట్ తీసుకొని ఎంట్రీ గేట్ టికెట్ తీసుకోవడానికి. ఇది మనకి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 5:30 వరకు ఇన్ అండ్ అవుట్ టైమింగ్స్ అండి. సో మనకి బాగా ఎంజాయ్ చేయాలి విత్ ఫ్యామిలీతో అంటే మార్నింగ్ 8:30 కల్లా రీచ్ అయితేనే మనకి ఫుల్ డే విత్ ఫ్యామిలీతో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది క్యూ లైన్ అండి ఎంట్రీ అవ్వడానికి. సో ఎవరైతే టికెట్స్ తీసుకున్నారో వాళ్ళు ఎంటర్ అయ్యే ఎంట్రీ గేట్, అది మెయిన్ గేట్. లోపలికి ఎంట్రీ అవ్వటం అయితే జరిగిందండి. అడల్ట్స్కి వచ్చేసి 75 రూపీస్ అండి ఎంట్రీ టికెట్. అండ్ ఫర్ కిడ్స్ 5 to 10 years 50 రూపీస్. సో ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ నుంచి మనకి వెహికల్స్ ఉంటాయి. అవి కూడా మనం యాప్లో బుక్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనం మెయిన్ గేట్ దగ్గర టికెట్స్ తీసుకునేటప్పుడే వెహికల్ టికెట్ కూడా తీసుకోవాల్సింది ఉంటుంది. అదేవిధంగా మనకి ఇన్సైడ్ ఒక ట్రైన్ కూడా ఉంటుందండి. సో ట్రైన్ టికెట్ కానీ
ఇంకా సఫారీ టికెట్ కానీ డిఫరెంట్ టికెట్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. కౌంటర్లోనే తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనం లోపల వచ్చిన తర్వాత కూడా యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నేను ఎంటర్ అయిన తర్వాత ఒకటి లైక్ గైడింగ్ ఈజ్ నాట్ క్లియర్ అండి. అంటే ఎగ్జాక్ట్లీ ఎటు వెళ్ళాలి, నావిగేషన్ అనేది క్లియర్గా లేదు. సో ఈవెన్ మనకి సమ్ పీపుల్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నారు, సమ్ పీపుల్స్ రైట్ సైడ్ వెళ్తున్నారు, కానీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ ఇదంతా చాలా బాగుంది. మా పిల్లలు చాలా అంటే సర్ప్రైజ్గా ఫీల్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇప్పుడు మనం చూస్తున్న స్క్రీన్లో ఇవన్నీ ఇన్సైడ్ మనం టికెట్ అంటే అడిషనల్ టికెట్ ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో లోపల మనకి స్నేక్స్, టైప్స్ ఆఫ్ స్నేక్స్ అండ్ అదర్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న స్నేక్స్ ఇవన్నీ ఉంటాయండి. యాక్చువల్గా అక్కడ క్యూ ఉంది. సో ఫర్ దట్ రీజన్ మేము ఇంకా టికెట్ తీసుకొని ఇన్సైడ్ వెళ్ళలేదు. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేది అయితే మనకి తాబేల్ అండి, టాటాయిస్. టాటాయిస్ యాక్చువల్గా ఇక్కడ ఓన్లీ వన్ టాటాయిస్ అవైలబుల్ ఉంది, అది కూడా బాగా ఇన్సైడ్ లోపల ఉంది. సో బేసికల్గా మేము ట్రై చేసాము బట్ కనిపించలేదు. ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ ఇక్కడ అదర్ 2-3 ప్లేసెస్లో కూడా ఉన్నాయి టాటాయిస్. ఇటు ఫుడ్ ప్రిపరేషన్ చేసుకొని వస్తే ఫుల్ డే వెల్చూర్, వెల్చూర్, ప్యారకెట్, మ్యార్లిన్, క్రిస్కెల్ ఈగల్, బర్డ్స్. चलो चलो అది అది తల్లి चलो चलो चलो. మా పాప అండి, మా పాప చూసి చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యింది. సో యానిమల్స్ని చూసి ఇదే ఫస్ట్ టైం తను చూడటం.
ఇదండి మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ట్రైన్ ఉందనుకున్నాం కదా. సో ఇది మనకి ట్రైను. ఇది మనకి అడిషనల్ ఛార్జ్ చేస్తారు. సో మనం యాప్లో బుక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈ ఫోర్ వీలర్ కూడా, ఈవెన్ సైకిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇన్సైడ్. సో లైక్ ఛార్జింగ్ సైకిల్ ఉన్నాయి, నార్మల్ సైకిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి జిరాఫీ మనం చూస్తున్నాం. మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది జిరాఫీని చూసి. మేము ఇంతకుముందు లాస్ట్ 1.5 ఇయర్, అరౌండ్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చామండి. చాలా చేంజెస్ చేశారు. లైక్ సెక్యూరిటీ కానివ్వండి, లేదా ప్రికాషన్స్ కానివ్వండి, చాలా ఎక్కువ తీసుకుంటున్నారు ఇప్పుడు ఇంతకుముందు కంపారిజన్ టు ప్రీవియస్ విజిట్. అంటే మనకి ఫెన్సింగ్ కానీ, సోలార్ ఫెన్సింగ్ కానీ ప్రతి వైల్డ్ యానిమల్స్కి ఎక్కువ చేశారు. సో లైక్ ఇంతకుముందు అంతగా లేకుండే. బియర్ని చూసినప్పుడు యాక్చువల్గా మాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే అది మనకి ఆ డిస్టెన్స్ ఉంది, బట్ ఆ దగ్గరకు వచ్చి అరిసినప్పుడు మనకంటే జంప్ చేసిద్దా అన్నట్టుగా ఉంటుంది. ఈవెన్ అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు భయపడ్డారు. అంటే జంప్ చేసిద్దా అనే డిస్టెన్స్ అది. సో చూసిన ఆల్మోస్ట్ అన్నిట్లో మేము బాగా ఎంజాయ్ చేసింది అయితే ఇక్కడ బీర్ దగ్గరేనండి. సో లైక్
బీర్ యాక్షన్ కానివ్వండి. సో ఇది ఎంటర్టైన్మెంట్ కూడా బాగా అయింది ఇక్కడనే. మా పాప ఎస్పెషల్లీ చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. సో మేము సాటిస్ఫై అయ్యాము. సో తన థ్రిల్ చూసి, తన ఎంజాయ్మెంట్ చూసి. అండ్ అదేవిధంగా మార్నింగ్ నుంచి మేము బై వాక్ తిరిగి విత్ లగేజ్ విత్ 2 కిడ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి సైకిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. లైక్ 2 టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి. నార్మల్ మనం సైక్లింగ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ సైక్లింగ్ చేయలేమనుకుంటే బ్యాటరీ సైకిల్స్ కూడా ఉన్నాయి. జస్ట్ మనం ఎక్సలేటర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మేము యాక్చువల్గా లయన్ అండ్ టైగర్ చూద్దామని ఎక్కువ యాంగ్జైటీతో ఉన్నాము. బట్ మేము వచ్చేసరికి నిద్రపోతున్నాయి. యానిమల్స్ అంటే చాలా బాగా ఇష్టం మా పాపకి. సో ఈగల్గా చాలాసేపు వెయిట్ చేసామండి. సో లైన్ ఏదన్నా మూమెంట్ ఉంటుందేమో అని. బట్ స్టిల్ నిద్రపోతూనే ఉంది. తన్వి మీరు చూస్తున్నట్లయితే ఈ సోలార్ ఫెన్సింగ్ మనకి ఏదైతే ఉందో అది ఇంతకు ముందు మేము విజిట్ చేసినప్పుడు లేదండి. సో ఇది రీసెంట్గా ఇవన్నీ సోలార్ ఫెన్సింగ్ చేశారు. మోస్ట్లీ అన్ని వైల్డ్ యానిమల్స్కి. ఇది వచ్చేసి చీతా అండి. చీతాది ఒకటి మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఫెన్సింగ్ ఉంది దీనికి కంపేర్ టు అదర్ యానిమల్స్. దీనికి కంప్లీట్ ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఇది లాస్ట్ వచ్చేసి ఇంకా ఎలిఫెంట్. సో ఇది చూసి తన్వి ఎలిఫెంట్ ఎదురా తన్వి తన్వి ఎలిఫెంట్ ఏది ఎలిఫెంట్ ఏది వద్దుగు వద్దుగు బాయ్ చెప్పు తన్వి బాయ్ చెప్పు ఇటుక ఆమె తిట్టుందా ఇటుక తన్వి 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 ఎలిఫెంట్ అది బాయ్ చెప్పు అమ్మో తన్వి ఎలిఫెంట్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.